ఏంటి ఇంత పొద్దునే? మీతో కొంచెం మాట్లాడాలి అంకుల్. సరే రా. కూర్చో. సంగీత, ఓ కప్ కాఫీ పట్టరామా? సరే నాన్నా. చెప్పు సిద్ధు. నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. పర్లేదు చెప్పు. నీకేదైనా డబ్బు అవసరమా? చచా అదేం కాదు అంకుల్. అది చెప్పు సిద్ధు. నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంకుల్. సంగీతనా? అవును అంకుల్. గుడ్, వెరీ గుడ్. ఇవ్వు. కాఫీ తీసుకో సిద్ధు. సంగీత, సిద్ధు నిన్ను లవ్ చేస్తున్నాడంట. వాట్? లవ్వా? నాన్న? అవునమ్మా, సిద్ధు చాలా మంచి అబ్బాయి. 4 ఏళ్ళుగా మనకు తెలుసు. ఒక్కరోజు కూడా మనతో చెడుగా బిహేవ్ చేయలేదు. నీకు ఇష్టమైతే చెప్పు, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఏంటి నాన్న మీరు కూడా? నేనెందుకు ఇతన్ని లవ్ చేయాలి? అంటే నువ్వు లవ్ చేయట్లేదా? షట్ అప్. ఎప్పుడైనా నీతో అలా చెప్పానా? చెప్తేనే లవ్వా? నాతో బాగానే నవ్వుతూ ఉంటున్నావుగా. ఇంటికి వస్తే ఫ్రెండ్లీగా ఉన్నాను, రోడ్ మీద బైక్ తో ఫనీగా ఫీట్స్ చేస్తే నవ్వాను. అది లవ్వా? ఇన్నాళ్ళు నువ్వే లోకంగా నీ ఇంటి చుట్టూ తిరిగా. నీలాంటోళ్ళు నా వెనకాల ఇంతమంది తిరుగుతున్నారు. వాళ్ళందరినీ లవ్ చేయమంటావా? కొంచెం కూడా సెన్స్ లేదా నీకు? సంగీత, ఎందుకు అలా కసురుకుంటున్నావు? పాపం తప్పుగా అర్థం చేసుకుంటున్నాడేమో. లేదంకుల్, నేను నిజంగానే తను ఇష్టపడుతున్నాను. కరెక్టే, కానీ తను కూడా నిన్ను ప్రేమించాలి కదా. అది పక్కన పెట్టు. అమ్మాయిని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసి పెడతాను. కానీ ఎలా పోషిస్తావు? కూలి పని చేసైనా పోషిస్తాను అంకుల్. ఏ సినిమా డైలాగ్ రా ఇది? ఒక కూలోని నేనెందుకు పెళ్లి చేసుకోవాలి? నాకేంటా కర్మ? యు నో వాట్, నేను ఎంసీఏ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ని. అమెరికాకి వెళ్ళి ఎంఎస్ చేయాలనుకుంటున్నాను. మైక్రోసాఫ్ట్ లో జాబ్ చేయాలన్నదే నా అంబిషన్. వాట్స్ యువర్ అంబిషన్? వాట్స్ యువర్ క్వాలిఫికేషన్? చెప్పు. లైఫ్ లో ఏ అంబిషన్ లేనోడికి లవ్ కావాలంట. లవ్? ఛా, మీ అమ్మాయిలంతా ఇంతే. మిమ్మల్ని అస్సలు నమ్మకూడదు. లుక్, ఏ అమ్మాయి సేఫ్టీ సెక్యూరిటీ లేనోడి దగ్గరికి రాదు. వచ్చినా వాడితో బతకలేదు. ప్రేమించడానికి ఒక అమ్మాయి అబ్బాయి ఉంటే సరిపోతుందేమో, కానీ బతకడానికి ఏవేవో కావాలి. అది ముందు తెలుసుకో. జస్ట్ గెట్ లాస్ట్. సిద్ధు, ఫస్ట్ లైఫ్, తర్వాతే లవ్. నువ్వు మా అమ్మాయి కోసం ఇంటి చుట్టూ 4 ఏళ్ళు తిరిగేవంటున్నావు. తనని ఇంప్రెస్ చేయడానికి నీ పర్సనల్ స్టైల్స్ కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టి ఉంటావు. సుమారు 50,000. కావాలంటే అది నేను తిరిగి ఇచ్చేస్తాను. కానీ ఒకటి మాత్రం నేను తిరిగి ఇవ్వలేను. ఈ వయసులో నువ్వు కోల్పోయిన బంగారు లాంటి 4 ఏళ్ళు. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ సిద్ధు.